హాయ్ అందరికీ. నేను నా డ్రీమ్కి రీచ్ అవుతానో లేదో తెలియదు, కానీ నేనైతే ఇది థర్డ్ టైం కేక్ ప్రిపేర్ చేయడము. ఏంటి నీ డ్రీమ్ అనుకుంటారు కావచ్చు. మా పాప బర్త్డే వరకు నేనే పర్ఫెక్ట్గా కేక్ చేయాలన్నది. నేనైతే ఈసారి ఆమెకు బర్త్డే బయట నుండి తేకుండా నేనే ప్రిపేర్ చేయాలనేసి నేనైతే అనుకుంటున్నా. ఎలా వస్తుందో ఏమో తెలియదు అనేసి అయితే ఏం లేదు, ఎందుకంటే 3 సార్లు చేసిన కాబట్టి. నేనైతే బొంబాయి రవ్వ, చక్కెర, కొంచెం గోధుమ పిండి అయితే తీసుకున్నా. బొంబాయి రవ్వనైతే మిక్సీలో అయితే మిక్సీ పట్టుకోవాలి, కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అందులో గోధుమ పిండి ఎందుకు వేసానంటే కొంచెం వేస్తే బాగుంటుంది కదా అనేసి అయితే నేను ఈ వీడియోస్ చూస్తున్నా, కానీ ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనేసి చేస్తున్నా. నేను నా ఓన్గానే చేసి పర్ఫెక్ట్గా చేసుకోవాలనేసి బొంబాయి రవ్వ అయితే మిక్సీ పట్టేశాను. ఇవన్నీ చూడండి, బొంబాయి రవ్వ కొంచెం పొడి పొడిగా అయితే రావాలి, మరీ మెత్తగా కాదు, మరీ అలానే ఉండకుండా కొంచెం పొడి పొడిగా అయితే తీసుకోవాలి. ఇదైతే మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులో అయితే కోకో పౌడర్ అయితే నేను 2 స్పూన్లు కోకో పౌడర్ అయితే వేసుకున్నా. చక్కెర అయితే నేనైతే మిక్సీ పట్టుకొని వేశాను, తర్వాత యాడ్ చేశాను, మర్చిపోయాను. ఇంకా తర్వాత మిక్సీ పట్టి యాడ్ చేశాను అన్నట్టు. ఇంకా ఇందులో మీరు ఫస్టే ఈనో వేసుకోవచ్చు, లేకపోతే మీ దగ్గర బేకింగ్ సోడా కానీ ఏదన్నా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. నేను ఇదంతా కలిపిన తర్వాత పాలు పోసుకున్నప్పుడు కొంచెం స్లోగా కలిపాను అన్నట్టు, అదంతా ముద్దగా అయిపోయింది. ఇంకా కొంచెం కొంచెం పోసుకుంటూ కలిపాను, కానీ ముద్దగా అయిపోయేసరికి ఇంకేం చేయాలో తెలియక నేనైతే మిక్సీ అయితే పట్టేశాను. నిజం చెప్తున్నా, ప్రతిసారి బయట నుండి తీసుకొచ్చి తినేదానికంటే మనం ఇంట్లో చేసి తినేదానికి వేరే డిఫరెంట్ ఉంటుంది. ఇంకా మా ఆయన కూడా అడిగాను, ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు అంటే, పాప బర్త్డే వరకు నేను కేక్ నేర్చుకోవాలి అని చేస్తున్నానంటే, సరే నేర్చుకో అని అయితే అన్నాడు. ఆయన కూడా ఇంట్లోనే ఉన్నాడు. ఇంకా నేనైతే ఈనో అయితే వేసాను, షుగర్ పౌడర్ వేసి కూడా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈనో అయితే వేసాను. ఈనో వేయడం, మీ దగ్గర సోడా ఉంటే అది కూడా వేసుకోవచ్చు, బేకింగ్ సోడాలు ఉంటాయి కదా అవి. ఇంకా నేనైతే షుగర్ అంతా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాను. ఇంకా హాఫ్ కప్పే షుగర్ తీసుకున్నాను నేను. మీరు ఎక్కువ స్వీట్ తినాలి అనుకుంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఈనో వేయంగానే పొంగొచ్చినట్టు పైకి పొంగుతుంది అదైతే. ఇంకా దీన్ని అయితే మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత గిన్నెకి కొంచెం నెయ్యి అప్లై చేసి ఇంకా పేపర్ అయితే పెట్టాను. నేను కొంచెం పిండి కూడా చల్లాను, బట్ నేను ఇక్కడ చేసిన మిస్టేక్కి నాకు లాస్ట్లో ట్విస్ట్ ఇచ్చింది. ఏంటి ఆ ట్విస్ట్ అన్నది మీకు లాస్ట్లో తెలుస్తుంది. ఇంకా నేను కొంచెంగా మీద నుండి పొడిగా పిండి కూడా కలిపేసుకున్నాను. నేను దేంట్లోనన్నా నెయ్యి ఎక్కువగా యూజ్ చేస్తున్నా. ఇంకా మా ఆయన అయితే తిడుతూనే ఉన్నాడు, తెచ్చి ఎన్ని రోజులు అవుతుంది, అంతగా నెయ్యి మొత్తం వేస్ట్ చేస్తున్నావు అనేసి అంటున్నాడు. ఇంకా ఈ బ్యాటర్ని అయితే పేపర్ పెట్టేసిన తర్వాత దాంట్లో అయితే పెట్టాను. కొంచెం పలసగా అయిపోయింది. చక్కెర ముందే వేస్తే బాగుండు కావచ్చు, లాస్ట్లో వేసేసరికి అది కరిగి కూడా కొంచెం వాటర్గా అయిపోయింది. ఇంకా ఏం చేస్తాంలేండి, కొన్ని అలా అయిపోతూ ఉంటాయి. దీన్ని అయితే ఒక 2-3 సార్లు ఇట్లా గిన్నె కిందికి అయితే కొట్టాలి, ఎందుకంటే లోపల బబుల్స్ ఉంటాయి కానీ కొంచెం ఇది అయిపోతుంది. నేనైతే వాటర్ పోసి చేస్తున్నా, అప్పటిసారి అలానే పెట్టాను, కింద మొత్తం మాడిపోయింది. కొంచెం వాటర్ వేసి అయితే పెడుతున్నాను. దీన్ని 30 నుండి 40 నిమిషాల లోపు మీరు మీడియం నుండి హై ఫ్లేమ్కి సిమ్లోకి మార్చుకుంటూ చేసుకోవచ్చు. మీరు కేక్ చూస్తారు కదా, అలా చూసి చేసుకోవచ్చు. నేనైతే దీన్ని గిన్నె పెట్టినప్పటి నుండి చూస్తూనే ఉన్నా, చెక్ చేస్తూనే ఉన్నా, వచ్చిందా రాలేదా అనేసి. ఎందుకంటే ఒక 2 సార్లు అయితే కొంచెం కంగు తిన్నా కాబట్టి ఈసారి వస్తుందో రాదో అనుకున్నా, కానీ స్టార్టింగే కొంచెం నమ్మకం వచ్చింది, కొంచెం పొంగుకుంటూ వచ్చింది పైకి అయితే. ఇంకా నేనైతే ఇంకా పర్ఫెక్ట్గా రాలేదనేసి మళ్ళీ మూత పెట్టేశాను, చాకుకైతే అంటుకుంటుందనేసి. దాని మీదకి ఇట్లా విప్పింగ్ క్రీమ్ లాగా కాకుండా ఇలా చాక్లెట్ ఉండే నా దగ్గర, అదైతే మెల్ట్ చేసుకుంటున్నా. నాకైతే ఒక సిస్టర్ అయితే మెసేజ్ చేసింది, ఈ చాక్లెట్ చేసినప్పుడు ఏంటంటే నేను బటర్ అయితే యాడ్ చేయలేదు. ఆ సిస్టర్ మీరు కరిగించుకునేటప్పుడు బటర్ యాడ్ చేసుకోండి అనేసి ఫస్ట్ కామెంట్, నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఆ చెల్లె ఫస్ట్ కామెంట్ చేసింది. నిజంగా మస్తు హ్యాపీగా ఫీల్ అయినా, ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఎవరైనా ఎంకరేజ్ చేస్తే, అంటే కొంచెం నమ్మకంగా అక్క అలా చేయి ఇలా చేయి అంటే ఎంత బాగుంటుంది కదా. నేనైతే ఇంకా కట్ చేసేస్తున్నా. మా ఆయన అయితే నువ్వు చేసింది ఒకసారి చూపించు అనగానే ఆయన దగ్గరికి తీసుకొచ్చే కట్ చేస్తున్నా. ఆయన ఆల్రెడీ అంటున్నాడు, మొత్తం అటర్ ఫ్లాప్ చేస్తావు నువ్వు, ఏది చక్కగా చేయవు కదా,
ఇదేమన్నా పర్ఫెక్ట్గా వస్తుందా అన్నాడు. అన్నట్టే అయ్యింది. స్టార్టింగ్లో చెప్పాను కదా నేను చేసిన తప్పు ఏంటిది అనేసి, నెయ్యి అయితే పేపర్కి రాశాను కదా, ఆ నెయ్యితోటి దీనికి మొత్తం అంటుకుపోయింది. అస్సలు రావట్లా చూడండి. అంటే సగం సగం ముక్కలు ముక్కల్లాగా వస్తుంది. ఇంకేం చేస్తా, దాన్ని అయితే నిమ్మలంగా తీశాను. మా ఆయన కామెంట్ చేస్తున్నాడు, నువ్వు చేసేది ఇలా ఎలా అవుతుందని నాకైతే ముందే తెలుసు అని అయితే అంటున్నాడు. కేక్ అయితే మొత్తానికి వచ్చేసింది. నిజంగా చెప్తున్నా, మంచిగా ఫ్లఫీగా వచ్చింది కేక్ కూడా. మరీ తక్కువలో కాకుండా, అంటే ఇంకొంచెం ఇంక్రీజ్ అవ్వాలి నేను కూడా కేక్ చేయడంలో. ఇంకో 2 సార్లు చేస్తే ఇంకా అయిపోతుంది. పైన అయితే ఇలా మెల్ట్ చేసిన చాక్లెట్ తోటి అయితే డెకరేట్ చేసుకున్నా. మేమైతే పిల్లలకు ఒక 3 పీసులే ఉంచాము, చిన్న చిన్న పీసులు. మిగతా అంతా మేమిద్దరమే తిన్నాము. ఇలా మనం చేతితో చేసుకొని తిన్న దాంట్లో వేరే హ్యాపీనెస్ ఉంటుంది కదా. నాకైతే బాగా నచ్చింది, మా ఆయనకు కూడా నచ్చింది అన్నాడు. ఆయన కూడా ఇష్టపూర్తిగా తిన్నాడు. ఎప్పుడు చేసిన వంటలు కూడా అసలు ఇంత మంచిగా తను తిన్నదన్నది లేదు. కానీ స్టార్టింగ్ ఫస్ట్ టైం అన్నట్టు తన కేక్ స్వీట్ల విషయంలో అయితే ఇది బాగా నచ్చింది అన్నాడు. టేస్ట్ అయితే సూపర్ ఉంది. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో కేక్ కూడా. నేను ఇంత బాగా వస్తుంది అనుకోలే. నేను ఇంకొంచెం మైదా పిండి తక్కువ వేస్తే బాగుండు అనిపించింది. నెక్స్ట్ టైం చేసినప్పుడు మంచిగా చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొకటి, నాకు కొంచెం తమిళ్ సరిగా చేయడం రావట్లేదు. ప్లీజ్ వీడియో మాత్రం పూర్తిగా చూడండి, సగంలో ఆపేయకండి. మా ఆయన కూడా ఎలా నవ్వుతున్నాడో చూడండి. ఆయన సైడ్ వీడియో తిప్పితే తిను అంటే తినిపించు అంటున్నాడు. తిని సూపర్ ఉంది అనేసి అయితే చూడండి చెయ్యి ఎట్లా కొట్టిండో. అబ్బా సూపర్ చేసినావు అనేసి. మేమిద్దరం అయితే మొత్తం ఖాళీ చేసినాం. పిల్లలకి 3 పీసులు ఉంచినాము, అన్నీ తినేసినాము. వీడియో నచ్చితే లాస్ట్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే చిన్న లైక్ ఇచ్చుకోండి. మీ సపోర్ట్ ఎప్పటికీ కావాలి.